హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ భోగి రోజు అన్నమాట ఇది. మార్నింగ్ ఇంకా పాప పూజ చేస్తుంది. ప్రాతకుట్టకి వెళ్తే రెగ్యులర్గా పాపనే చేస్తుంది పూజ. ఇంకా మా అమ్మ చేయదన్నమాట, ఈమెకి అప్ప చెప్పేస్తుంది. ఇంకొకటి ఏంటంటే చూడండి, పాప పూజ చేస్తే అసలు ఎంత కళ, ఎక్కడ పూజ చేసినా కానీ కొత్త కళ అయితే వస్తుంది. ఇంకా అది ఎంతమంది గమనిస్తున్నారు అనేది మీరే ఖచ్చితంగా నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. ఎందుకో నాకు పాప చేస్తే తెగ నచ్చేస్తుందిలేండి, అంత బాగా చేస్తుంది. ఇంకా ఆమె పూజ చేస్తూ ఉంది, నేనేమో వీడియో తీస్తున్నా. ఇంకా మంచిగా చెట్టుకు వచ్చిన మందార పూలు, ఇంకా చెట్టు పెద్ద చెట్టు ఉంది, చూపించిన కదా రీల్లో చెట్టు. ఇంకా ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు వస్తాయి. ఇంకా తృప్తిగా దేవుళ్ళకు నిండుగా పెట్టుకొని మరి పూజ చేసుకోవచ్చు, అంత తృప్తిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. చూడండి ఎంత బాగుంది కదా, అసలు రెడ్ మందారాలు పెడితే రెడ్ మందారాలతో పూజ అనమాట. ఇంకొకటి మందారాలు పెట్టి చేస్తే కూడా మనకు అమ్మవారికి మందార పూలు అంటే ఇష్టం కదా, ఇంకా అది కూడా మంచిదంట. మందార పూలతో పూజ చేస్తే మనకు 108 మందారాలు దొరికిన అష్టోత్తరం చదువుకోవచ్చు. మనము ముందే ఎంత ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కొంచెం మొగ్గలు ముందు రోజు మొగ్గలు కొన్ని అట్లా పెట్టుకుంటే 108 అవుతాయిలేండి. ఇంకా ఇక్కడ చెట్టుకు స్వయంగా తనే చెట్టుకు తెంచి మరి దేవుడికి నైవేద్యంగా పెడుతుందన్నమాట. ఇంకా పులగం వంకాయ అవి చేసిన తర్వాత పెడతాము. ఫస్ట్ అయితే దీపారాధన చేస్తుంది కదా అని గ్రేప్స్ పెట్టమ్మా అంటే ఇంకా తనే తెంచుకొని పెడుతుంది గ్రేప్స్. ఇక్కడేమో వంకాయకు నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వంకాయ కూర పులగం చేస్తున్నాము, పచ్చి పులుసు ఇంకా చట్నీ అవన్నీ కూడా చేసినాంలేండి. ఇక్కడనేమో టిఫిన్కి పొంగల్ రెడీ అయింది. ఇక్కడ నేనేమో వంకాయ కూర చేస్తున్నాను. ఇంకా చెప్తుంటా కదా, వంకాయ కూర కొంచెం అట్లయితే కన్నా డైరెక్ట్గా అన్నీ వేసేసి చేసేస్తాను. వంకాయ కూర అయితే తొందరగా అయిపోతుంది, బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎవరికైనా తెలియకుంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది అన్నీ వేసేస్తాను అనమాట. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి అన్నీ వేసేసి చేస్తాను. ఇంకా అయిపోయింది. ఇదేమో ఈవినింగ్ అనమాట, బోర్ కొట్టేస్తుంది, బయటికి వెళ్దాము అని అంటే సరే వెళ్దాం పదా అని అందరం ఇక్కడ రెడీ అవుతున్నాము. ఇంకా మనకు పూలు చెట్లు కనిపిస్తే ఇంకా ఆగదు కదా, వీడియో అయితే తీసేసుకోవాలి. ఇక్కడ అందరం మళ్ళీ ఒకసారి తిరునాళ్ళలో పోయిద్దామని రెడీ అవుతున్నాము. అదే ఇక్కడ జరుగుతుంది. బోర్ కొడుతుందంట పిల్లలకి, ఇంకా సరే పోయిద్దామని మళ్ళీ ఒకసారి గుడికి వచ్చినాం అనమాట. చెప్తుంటా కదా మా ఊళ్ళో గుడి చాలా పెద్దగా ఉంటుంది అని. అదే ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా గుడి అయితే. మా గుడి ఏంటంటే పాత గుడి, విగ్రహాలు కానీ శివయ్య కానీ పాత శివలింగం అన్నమాట. అందుకోసం చాలా చాలా బాగుంటాయి విగ్రహాలు కూడా. శివలింగం అయితే పెద్ద శివలింగం, 2 శివలింగాలు ఉంటాయి అన్నమాట. ఇటుపక్క ఒక శివలింగం, అటుపక్క ఒక శివలింగం ఉంటుంది, 2 శివలింగాలు ఉంటాయి. ఇంకా మేము అదే వచ్చినాము. ఒకసారి ముందు నెక్స్ట్ డే కుదురుతుందో కుదరదో అన్నట్లు ఈరోజే వచ్చి మొక్కొని పోదామని ఈరోజు వచ్చినాము. మంది చాలా ఉంటారు కదా తేరు రోజు అయితే, అందుకోసం ముందు రోజే ఇట్లా చూసినట్లు ఉంటుంది, ఇంకా దర్శనం చేసుకునేట్టు ఉంటుంది కదా అనేసి వచ్చినామన్నమాట. గుళ్ళు కూడా అంత రాళ్ళతో కట్టిన గుళ్ళు కదా, ఇంకా బాగుంటాయి. ఇక్కడ నందీశ్వరుడికి మనం తోక నమురుతూ చెవిలో చెప్పుకోవాలన్నమాట. అయితే అత్తేమనిందంటే ఎడమ చెవిలో చెప్తూ కుడి చెవి ముయ్యాల అనింది. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే ఎడమ చెవిలో మాత్రమే చెప్పాలా తోక నెమురుతూ అన్నట్లు నాకు మా ఊళ్ళో అయ్యే చెప్పినాడు. లేదు అవతల అది కుడి చెవి మూయాల అని అంటే సరే అత్త చెప్పింది కదా అని మళ్ళీ నేను కుడి చెవి మూస్తూ అట్లా చెప్తున్నాను అనమాట. ఇట్లా చెప్పాలంట ఖచ్చితంగా, ఎక్కడ నందీశ్వరుడున్నా మన మనసులో కోరికలు ఇట్లా చెప్పుకోవాలంట. ఎవరైనా శివాలయం వెళ్ళినప్పుడు నందీశ్వరుడికి ఇట్లా చెప్పుకోండి. ఇంకా ఇక్కడ ఒక పెద్ద 2 నందులు, అంటే 2 శివయ్యలు, అటుపక్క ఒక శివయ్య ఇటుపక్క ఒక శివయ్య ఉన్నాడు కదా, సో 2 నందులు ఉన్నాయన్నమాట. ఇంకా బాగుంటాయి. టెంపుల్స్ అయితే సూపర్లేండి, అసలు ఓల్డ్ టెంపుల్ కదా, బాగున్నాయన్నమాట. బాగా చాలా పెద్ద గుడి. చూడండి ఎంత దూరంలో ఉన్నాడో శివయ్య, అట్లా అటు ఇటు కనిపిస్తుంటుంది.
ఇంకా అయిపోయింది, దర్శనం చేసుకొని బయటికి వచ్చినాము. ఇంకా ఇక్కడ తిరునాళ్ళలో జరిగే ప్లేస్ కూడా చాలా బాగా స్పేసెస్గా, ఇంతకుముందు ఇంత స్పేస్ లేకుండింది, ఇప్పుడు కేవలం దీనికోసమని మంచిగా స్పేస్ కూడా ఏర్పాటు చేసినారనమాట. చాలా బాగుంటుంది. ఇంక ఈ జైంట్ విల్లు ఇవన్నీ కూడా కంపల్సరీ బాగా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారులేండి ఈ మధ్యకాలంలో అయితే. బాగా వాతావరణం కూడా ఎంత బాగుంటుందంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచిగా ప్రోగ్రామ్స్ అవి కూడా అరేంజ్ చేసినారనమాట. రికార్డింగ్ డ్యాన్స్లు, నాటకాలు అవన్నీ కూడా వేస్తున్నారు. ఏ ఇయర్కి ఆ ఇయర్ కొత్త కొత్తగా ఏర్పాటు అయితే చేస్తున్నారు. మా ఊరు చాలా డెవలప్ అయిపోతూ ఉంది రోజు రోజుకు. చాలా హ్యాపీ. మా ఊరు మంచిగా డెవలప్ అయితే నాకే కదా హ్యాపీ, అంటే మా ఊరు వాళ్ళందరికీ హ్యాపీలేండి. ఇక్కడంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అయిపోయింది, వచ్చేస్తున్నాం అనమాట. ఇంటికి వెళ్తున్నాం. కాదు ఇంటికి వెళ్ళలేదు, షాపింగ్ చేసేసుకొని వెళ్ళినామన్నమాట ఇంటికి. ఇంకా వచ్చినాం కదా, జనాలు తక్కువ ఉన్నారులే అనే ఉద్దేశంతో ఇంకా షాపింగ్ చేద్దామని వెళ్తున్నాము. చూడండి, ఇట్లా అందరినీ చూపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా నచ్చుతుంది. చూడండి, అందరు మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు, ఎంత హ్యాపీగా ఉందో. అందరూ బాగా సపోర్ట్ చేస్తారులేండి నాకు. మంచిగా ఫొటోస్ తీస్తారు, వీడియోస్ తీస్తారు, సపోర్ట్ అయితే బాగా చేస్తారు మా వాళ్ళందరూ. ఇంకా షాపింగ్ అది అయిపోయి ఇంటికి వచ్చేసినాము. ఇంటి పక్కన వాళ్ళది బాబుది బర్త్డే, ఫస్ట్ బర్త్డే అంట. వాళ్ళు ఇంకా బాగా అందరిని పిలిచి రోడ్డు మీద కేక్, వాళ్ళ ఇంటి ముందర రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు మీద కేక్ కటింగ్ పెట్టుకున్నారనమాట. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం పని ఉంటుంది మనకు, మరి ముగ్గులు ఇంకా ముగ్గుల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా ఇది చూడండి మా ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ముగ్గులు వేసేసుకొని, అదే పండగ ముందు రోజు అనమాట. మాకు అందరికీ పండగ ఒక రోజు అయితే మాకు నెక్స్ట్ డే అవుతుంది కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.